హలో ఎవ్రీవన్, నేను అజిత్ డిటో ఇన్సూరెన్స్ నుంచి. ఈరోజు మనం ఒక లెగసీ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే ఐసిఐసిఐ లొంబార్డ్. చాలామంది ఐసిఐసిఐని చూసి ఒక డౌట్లో పడతారు. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తక్కువ ఉంది కదా అని. టు బీ ఆనెస్ట్ నిజమే. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఆన్ అన్ యావరేజ్ లాస్ట్ 3 years నుంచి 85% అయితే ఉంది. అంటే ప్రతి 100 క్లెయిమ్స్లో 85 క్లెయిమ్స్ సెటిల్ అవుతున్నాయి. సో మనం ఇది హెచ్డిఎఫ్సి ఎర్గో లేదా ఆదిత్య బిర్లా లాంటి కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే మనకి హెచ్డిఎఫ్సి ఎర్గోకి 98% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అయితే ఉంది ఆన్ అన్ యావరేజ్, అండ్ ఆదిత్య బిర్లాకి 95% ఉంది. కానీ స్టోరీ అక్కడే ఆగదు. ఈ వీడియోలో మనం ఐసిఐసిఐ లొంబార్డ్ ప్లాన్స్ డీటెయిల్గా కవర్ చేద్దాం. ఎలివేట్, Max Protect, Activate Booster and Advantage. So let's dive in. So the first plan, ICICI Lombard Elevate Plan. లాస్ట్ 1 yearలో ఈ ప్లాన్కి చాలా బాగా అటెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఈ పాలసీలో చాలా ఫీచర్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్, మనకి రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ అయితే ఉంది. ఓన్లీ సింగిల్ ప్రైవేట్ రూమ్ వరకే చూస్ చేసుకోగలం. కాకపోతే యాడ్ ఆన్ తీసుకొని దాన్ని మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత మనకి ఎలాంటి రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. అండ్ కో పేమెంట్, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ చూసుకుంటే మనకి ప్రీ హాస్పిటలైజేషన్ అంటే మనం హాస్పిటలైజ్ అయ్యే ముందు వచ్చే ఎక్స్పెన్సెస్ 90 days వరకు అయితే కవర్ చేస్తున్నారు. అండ్ డిశ్చార్జ్ అయిన తర్వాత 180 days వరకు అయితే ఈ కవరేజ్ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇండస్ట్రీలోనే ఇదొక టాప్ టియర్ కవరేజ్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ దానితో పాటు బేసిక్ ఫీచర్స్ లైక్ మనకి డే కేర్, హోమ్ కేర్, ఆయుష్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి కూడా అప్ టు సమ్ ఇన్షూర్డ్ ఫుల్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనితో పాటు మనకి ఈ పాలసీలో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఆ స్పెషల్ ఫీచర్స్ని చూసుకుంటే, ఫస్ట్ జెమ్ స్టార్ట్ అంటే కొన్ని లైఫ్ స్టైల్ మెడికల్ కండిషన్స్, ఆస్తమా, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ లాంటి మెడికల్ కండిషన్స్కి 3 years ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేయకుండానే మనకి 30 days నుంచి అయితే కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనం ఒకవేళ ఈ యాడ్ ఆన్ తీసుకుంటే. అంతేకాకుండా సరోగసీ లేకపోతే ఓసైట్ లాంటి కవరేజ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు 5 lakhs వరకు. ఇది చాలా రేర్ బెనిఫిట్. మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇలాంటి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేయవు. వీటితో పాటు మనకి ఇన్ఫైనైట్ కేర్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. సో ఈ యాడ్ ఆన్ తీసుకుంటే మనకి లైఫ్ టైంలో ఒకసారి మాత్రం అప్ టు సమ్ ఇన్షూర్డ్ అని లిమిట్ ఏమీ లేకుండా మనకి ఎంత కావాలంటే అంత క్లెయిమ్ అయితే సెటిల్ చేస్తారు. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒకవేళ 10 lakhs సమ్ ఇన్షూర్డ్ ఉన్నా కూడా నా క్లెయిమ్ 50 lakhs వచ్చింది అనుకోండి, ఈ రైడర్తో నేను దాన్ని క్లెయిమ్ చేసుకోగలను. సో వీటితో పాటు మనకి సమ్ అదర్ యాడ్ ఆన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్, మెటర్నిటీ కవర్. సో మనకి ఈ డెలివరీ ఎక్స్పెన్సెస్ అండ్ న్యూ బోర్న్ ఎక్స్పెన్సెస్ అయితే కవర్ అవుతాయి ఈ యాడ్ ఆన్తో. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ ప్రొటెక్ట్. సో మనకి ఇండియాలో ఎంత ఇన్ఫ్లేషన్ రిజిస్టర్ అవుతుంది దాన్ని బట్టి మన కవర్ అమౌంట్ కూడా పెరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ కన్జ్యూమబుల్స్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాటన్, సిరంజెస్, పీపీ కిట్స్ ఇలాంటివి కూడా మీరు అవుట్ ఆఫ్ ద పాకెట్ పే చేయకుండానే ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తుంది. సో వీటితో పాటు చాలా అదర్ యాడ్ ఆన్స్ కూడా అయితే అవైలబుల్ గా ఉన్నాయి, విచ్ ఇస్ మేకింగ్ దిస్ పాలసీ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ ఫర్ us. సో మీకు కనుక ఒక మంచి పాలసీ కావాలి విత్ మోస్ట్ అమౌంట్ ఆఫ్ కస్టమైజబిలిటీ అనుకుంటే మీరు ఈ పాలసీని డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు ఫ్రమ్ ఐసిఐసిఐ లొంబార్డ్. సో నెక్స్ట్ ప్లాన్ మనం చూడబోతుంది మ్యాక్స్ ప్రొటెక్ట్ ప్లాన్. సో దాంట్లో కూడా మ్యాక్స్ ప్రొటెక్ట్ ప్రీమియం వేరియంట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఈ పాలసీ యొక్క హైలైట్ మనకి కవరేజ్ అయితే 1 crore నుంచి 10 crores దాకా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు మనకి అన్లిమిటెడ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మనకి 10 crores కంటే ఎక్కువ బిల్ వచ్చినా కూడా కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రూమ్ రెంట్ లాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే మనకి స్వీట్ రూమ్ కేటగిరీస్ అయితే ప్రొవైడ్ చేయరు. ఈ పాలసీలో మనకి ఒక చిన్న డ్రాబ్యాక్ కూడా ఉంది. అదేంటి అంటే జోన్ బేస్డ్ కోపేమెంట్. ఒకవేళ నేను తీసుకున్న జోన్ కాకుండా ఏదైనా హయ్యర్ కేటగిరీ జోన్లో నేను ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే నేనైతే కోపే చేయాల్సి ఉంటుంది. అంటే నేను ఇన్సూరెన్స్ కంపెనీతో బిల్ స్ప్లిట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక పర్సంటేజ్ వరకు. మేబీ 20% నేను పే చేస్తే 80% ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది ఫర్ అన్ ఎగ్జాంపుల్. సో దీంతో పాటు మనకి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. 60 days బిఫోర్ అడ్మిషన్, 180 days డిశ్చార్జ్ తర్వాత అయితే మనకి కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మోడర్న్ ట్రీట్మెంట్స్ కవరేజ్ మనకి అప్ టు 1 crore వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దానితో పాటు అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఎన్నిసార్లు కవర్ అమౌంట్ని యూజ్ చేసుకున్నా కూడా అదే ఇయర్లో మనకి రీఫిల్ చేస్తూ ఉంటారు కవర్ అమౌంట్ని. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 1 crore కవర్ అమౌంట్ ప్లాన్ ఉంది. నేను ఈ 1 crore యూజ్ చేసుకున్న తర్వాత కూడా అదే ఇయర్లో మళ్ళీ నాకు 1 crore రీఫిల్ చేస్తారు ఫర్ మై సెకండ్ హాస్పిటలైజేషన్. ఇలాంటి రీఫిల్స్ అనేవి మనకి అన్లిమిటెడ్ టైమ్స్ చేస్తారు ఈ ప్లాన్లో. అండ్ హెల్త్ చెకప్ బెనిఫిట్ కూడా చాలా బాగుంది. అప్ టు 10,000 per year అయితే మనకి హెల్త్ చెకప్ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాటితో పాటు 20% లాయల్టీ బోనస్ ఉంది. అంటే మనం క్లెయిమ్ చేసినా చేయకపోయినా ఎవ్రీ ఇయర్ మనం రిన్యూ చేసుకునే టైంకి 20% మన బేస్ సమ్ ఇన్షూర్డ్ని బోనస్గా అయితే ఇస్తారు. సో నేను ఒకవేళ 1 crore కవర్ అమౌంట్ తీసుకుంటే నేను రిన్యూ చేసుకునే టైంకి నా దగ్గర 1 crore బేస్ కవర్ అమౌంట్ ఉంటుంది అండ్ 20 lakhs బోనస్ కూడా ఉంటుంది. సో ఈ బోనస్ అనేది అప్ టు 100% ఆఫ్ యువర్ బేస్ అమౌంట్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్ చూసుకుంటే మనకి వరల్డ్ వైడ్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఎమర్జెన్సీ లేదా ప్లాన్ ట్రీట్మెంట్స్ మనం అబ్రాడ్లో తీసుకోవాల్సి వచ్చినా, అంటే ఏదైనా ఫారిన్ కంట్రీలో తీసుకోవాల్సి వచ్చినా కూడా
మనకి అప్ టు 3 crores వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి ఈ బెనిఫిట్ యూస్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ థింగ్ మనం పాలసీ తీసుకునేటప్పుడు మనం ఇండియన్ రెసిడెన్స్ అయి ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఈ వరల్డ్ వైడ్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఓన్లీ 45 days per trip, అంటే నేను అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ఓన్లీ ఫస్ట్ 45 days నాకు ఈ కవరేజ్ ఉంటుంది. అండ్ ఇయర్ మొత్తంలో ఓన్లీ 90 days మాత్రమే కవరేజ్ ఉంటుంది. సో ఇది ఒక హై సమ్ ఇన్షూర్డ్ అండ్ గ్లోబల్ కవరేజ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లాన్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో మనం చూడబోతున్న నెక్స్ట్ ప్లాన్ హెల్త్ అడ్వాంటేజ్. సో ఇది ఐసిఐసిఐ ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ గా ఉండేది బిఫోర్ ఎలివేట్ లాంచ్ అయ్యే వరకు. సో ఈ పాలసీ కూడా మనకి దేంట్లో తక్కువ ఉండదు. సో మనం కవరేజ్ చూసుకుంటే మనకి 5 lakhs నుంచి 3 crores దాకా అయితే కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ 20 lakhs కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ అయితే లేదు. మనం ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాలసీలో కూడా మనకి అన్లిమిటెడ్ రిస్టోరేషన్ ఆప్షన్ ఉంది. అండ్ బోనస్ కూడా 20% అప్ టు 100% బోనస్ అయితే ఇస్తున్నారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి 10,000 rupees వరకు హెల్త్ చెకప్ బెనిఫిట్ ఉంది. అండ్ ఈ ఫీచర్స్ తో పాటు మనకి మెటర్నిటీ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆఫ్టర్ 2 years. సో ఎనీ డెలివరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ లేకపోతే న్యూ బార్న్ కి కూడా మనకి 90 days వరకు మెటర్నిటీ లిమిట్ లో కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు మనకి బీఫిట్ ఓపీడీ యాడ్ ఆన్ కూడా ఉంది. సో మనకి ఈ యాడ్ ఆన్ తో డాక్టర్ కన్సల్టేషన్స్, ఫార్మసీ లేకపోతే ఈవెన్ ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా మనకి క్యాష్లెస్ బేసిస్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్లోబల్ కవరేజ్ కూడా 25 lakhs కంటే ఎక్కువ సమ్ ఇన్షూర్ తీసుకున్న వాళ్ళకైతే ఈ పాలసీలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ప్లాన్ మనం చూడబోతుంది ఐసిఐసిఐ లొంబార్డ్ సూపర్ టాప్అప్ ప్లాన్. సో ఈ సూపర్ టాప్అప్ పేరు యాక్టివేట్ బూస్టర్. సో సూపర్ టాప్అప్ లో మనకి డిడక్టబుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి 3 lakhs నుంచి 20 lakhs వరకు. అండ్ కవరేజ్ ఆప్షన్ అప్ టు 3 crores వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాలసీలో మనకి రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ అయితే ఉంది. కాకపోతే అప్ టు సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్, అంటే మనం సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వరకు ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు డీలక్స్ రూమ్, స్వీట్ రూమ్ లాంటివి తీసుకోవాలనుకుంటే మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ఆ ఎక్స్పెన్సెస్ కి కవరేజ్ ప్రొవైడ్ చేయదు. అండ్ బేసిక్ ఫీచర్స్ లైక్ మనకి కో పేమెంట్ లాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, డిసీజ్ బై సబ్ లిమిట్స్ లేవు. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా చాలా బాగుంది. మనకి 90 days ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ 180 days పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు డామిసిలరీ, అంటే ఒకవేళ మనం ఫోర్స్ఫుల్ గా ఇంట్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో అయినట్టు, వాటికి కూడా కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆయుర్వేద, యునాని, హోమియోపతి లాంటి ట్రీట్మెంట్స్ కి కూడా అప్ టు ఫుల్ సమ్ ఇన్షూర్డ్ అయితే మనకి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ పాలసీలో కూడా మనకి జెమ్ స్టార్ట్ యాడ్ ఆన్ ఉంది. సో కొన్ని లైఫ్ స్టైల్ కండిషన్స్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ కి 3 years వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేయకుండానే 30 days నుంచి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్యారంటీడ్ డిడక్టబుల్ రిడక్షన్, అంటే ప్రతి రిన్యూవల్ కి మన డిడక్టబుల్ మనం ఏదైతే చూస్ చేసుకున్నామో 10% తగ్గుతూ ఉంటుంది. సో ఓవర్ టైం మనం డిడక్టబుల్ పే చేయకుండానే డైరెక్ట్ గా మనం సూపర్ టాప్అప్ ని యూస్ చేసుకోవచ్చు. సో వీటితో పాటు మనకి కొన్ని ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ కూడా ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ డ్యూరబుల్ ఎక్విప్మెంట్ కవర్, సో వీల్ చైర్, వెంటిలేటర్ ఇలాంటివి ఒకవేళ మనం కొనుక్కోవాల్సి వస్తే ఈ డ్యూరబుల్ ఎక్విప్మెంట్ కవర్ లో కవర్ అయితే చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్లేషన్ లింక్ సమ్ ఇన్షూర్డ్ ఇంక్రిమెంట్, అంటే మనకి ఇండియాలో ఎంత ఇన్ఫ్లేషన్ ఉందో దాన్ని బట్టి ఎవ్రీ ఇయర్ మన సమ్ ఇన్షూర్డ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ రూమ్ రెంట్ అప్గ్రేడ్స్ ఆప్షన్ కూడా ఉంది. బట్ ఇది సూపర్ టాప్అప్ కాబట్టి మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉండవు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ రిస్టోరేషన్ బెనిఫిట్ లాంటి బెనిఫిట్ అయితే ఏమీ లేదు ఇక్కడ. సో ఫైనల్ సజెషన్ ఏంటి అంటే ఐసిఐసిఐ లొంబార్డ్ కి 85% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది ఆన్ అన్ యావరేజ్ లాస్ట్ 3 years నుంచి. సో డెఫినెట్లీ ఇది హైయెస్ట్ అయితే కాదు, కానీ కంప్లైంట్ రేషియో వన్ ఆఫ్ ద లోయెస్ట్. అండ్ డీసెంట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ప్లాన్స్ కూడా వెరీ గుడ్ ఇన్నోవేటివ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ జెమ్ స్టార్ట్, ఇన్ఫైనైట్ కేర్, సరోగసీ కవర్ ఎట్సెట్రా. సో మీరు కస్టమైజేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తే అండ్ యూనిక్ ఫీచర్స్ కావాలి అనుకుంటే ఐసిఐసిఐ లొంబార్డ్ ఇస్ డెఫినెట్లీ వర్త్ ఎక్స్ప్లోరింగ్. బట్ మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ ట్రాక్ రికార్డ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనుకుంటే you can also explore other insurance company options. సో మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఫైనలైజ్ చేయడానికి మీకు ఇంకా అడిషనల్ సపోర్ట్ కావాలి అనుకుంటే జస్ట్ బుక్ ఏ ఫ్రీ కాల్ విత్ డిటో. మా టీమ్ మీ హెల్త్ బ్యాక్గ్రౌండ్, బడ్జెట్, ఫ్యూచర్ నీడ్స్ బట్టి మీకు బెస్ట్ పాలసీ సజెస్ట్ చేస్తారు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిటో ఇన్సూరెన్స్ తెలుగు. నేను అజిత్, సైనింగ్ ఆఫ్. స్టే హెల్దీ, స్టే ఇన్ష్యూర్డ్.